మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మహావతార్ నరసింహ. మెంటల్ మాస్ అండి, ఎపిక్ ఫిల్మ్. అసలు అదరగొట్టేశారు. హాలీవుడ్ రేంజ్ అని చెప్పాను, కానీ ఆ రేంజ్ని అచీవ్ చేయాలంటే మనం ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి. పార్ట్స్ వస్తున్న కొద్దీ అనిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయన్న విషయం అర్థమైపోతుంది. నెక్స్ట్ రాబోయే పార్ట్ ఏదో కూడా ఈ సినిమాలో అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అయింది. తెలుగు మాస్ సినిమా హీరోస్కి అరిసినట్టుగా అరుస్తున్నారు థియేటర్లో. ఎలివేషన్ సీన్స్తో పాటు పురాణాన్ని చాలా డీటెయిల్డ్గా, నీట్గా, కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఫిల్మ్ 2 hours 10 minutes ఉన్నా కూడా ఎక్కడా మనకి అనవసరమైన పార్ట్ లేదా బోర్ కొట్టించే విషయం ఏది ఉండదు. చాలా డీప్గా మనం డైవ్ ఇన్ అయిపోతాం సినిమాలోకి. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి అండ్ డీటెయిలింగ్కి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రియల్ లైఫ్ లొకేషన్స్ని చూపిస్తూ లాస్ట్లో వాళ్ళు చేసిన రీసెర్చ్ ఎంత డీప్గా ఉందనే విషయాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తారు. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే సినిమాకి యానిమేషన్ అండ్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ ఇంకొక ఎత్తు. అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. మంచి ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు. సినిమాలో నాకు కొంచెం తేడా కొట్టింది ఎక్కడంటే, కొన్ని సీన్స్లో కొంచెం యానిమేషన్ క్యారెక్టర్స్ రిగ్గింగ్ ప్రాపర్గా అయినట్టుగా అనిపించలేదు. అండ్ దాంతోపాటు సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఎందుకో కొంచెం వెస్టర్నైజ్డ్గా కనిపిస్తాయి. అది కొంచెం ఎందుకో వర్కౌట్ అయినట్టుగా అనిపించలేదు. రాక్షస రాజ్యంలో ఉన్న ఇద్దరు ఆచార్యులు హైఫై కొట్టుకోవడం అనేది కొంచెం మోడర్నైజ్డ్గా అనిపించింది. ముందే చెప్తున్నాను, ఈ సినిమాలో బ్లడ్ బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూడబోయే సినిమా లక్ష్మీ నరసింహస్వామి అవతారం మీద వచ్చిన సినిమా కాబట్టి కొంచెం బ్లడ్ షెడ్ ఉంటుంది. సో సెన్సిటివిటీ ఉన్న వాళ్ళ జాగ్రత్త. కొంచెం కాదు, దారుణంగానే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మంచి ఎపిక్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో తప్పకుండా చూడాలి ఈ సినిమా. ఆ విజువల్ ఎఫెక్ట్స్కి, ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి, స్టోరీ టెల్లింగ్కి కుడోస్. సో అదన్నీ మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.